ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకున్నామండి. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో దేవా నా తండ్రి, ఏలియా గురించి కొన్ని సత్యాలు ధ్యానిస్తుండగా నాయన, తన జీవితంలో ప్రభా నా తండ్రి తను ఏ రీతిగా విశ్వాసంలో ఎదిగాడు, అంత మాత్రమే కాదు పరలోక అగ్నిని ప్రభా నా తండ్రి ఇదిగో కుమ్మరించి ప్రభా నా తండ్రి యేసయ్య ప్రభా ఎంతో మందికి ఆశీర్వాదకరంగాను ఎంతో మందిని మార్చడానికి ప్రభా నా తండ్రి ఉపయోగపడిన ఈ పాత్ర గురించి, ఏలియా గురించి ప్రభా కొన్ని సత్యాలు మేము ధ్యానిస్తుండగా మాకు సహాయం చేయమని, ఏలియా లాంటి వారిగా మమ్మల్ని లేవనెత్తమని వేడుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ప్రార్థనతో వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే 1 రాజుల గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం నుండి మరి 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం వరకు అండి. హల్లెలూయా. ఈ 3 అధ్యాయాలలో ఉన్న కొన్ని సత్యాల గురించి, అవును ఏలియా గురించి చెప్పాలి అంటే మరి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఆయన జీవితంలో జరిగిన ఒక్కొక్క సంఘటనని ఒక్కొక్క మెసేజ్ లాగా మరి ఎన్నోసార్లు మనం విని ఉంటాము, మనము చెప్పుకోగలమండి. కానీ ఈరోజు క్లుప్తంగా ఏలియా ఎందుకోసము పరలోకం నుండి అగ్నిని మరి కుమ్మరించే అంత ప్రార్థన చేశాడు, ఆలోచన ఎందుకు ఆయనకి కలిగింది, ఆయన ఆ రీతిగా ఎందుకు చేయాలనుకున్నాడు, మరి అంత గొప్ప తీర్మానము, అంత గొప్ప విశ్వాసము, మరి అంత గొప్ప ధన్యత ఆయనకి ఎలా కలిగింది, ఎందుకు కలిగింది అనే విషయాన్ని గురించి మనం ధ్యానిద్దామండి. మరి దాని తర్వాత ఏమి జరిగాయో కూడా కొన్ని విషయాలు క్లుప్తంగా మనం తెలుసుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవుడే మనకి సహాయం చేయను గాక. హల్లెలూయా. మరి కారణం ఏంటి నేను అడిగాను ప్రభా, ఎందుకోసము ఆ ఏలియా ప్రవక్త అనే వ్యక్తి మరి అగ్నిని కుమ్మరించే అంత ప్రార్థన, పరలోక అగ్ని దిగి వచ్చి అర్పణని సమర్పించే అంతగా మరి ఎందుకు జరిగింది, దాని మూల కారణం ఏంటి, అసలు ఏలియా భక్తుడు ఎవరు ఏంటి అని ధ్యానించినప్పుడు ఆయనతో ఒక ప్రవక్తగా ఉన్నాడండి. దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక ప్రవక్తగా పిలువబడుతున్నాడు. మరి ఆయన ఎక్కడ పుట్టాడు ఏంటి అనేది మాత్రం తెలియలేదు. కానీ బైబిల్లో ఆయన గురించి 2-3 చోట్ల ఏలియా ఆత్మ ఇదిగో యోహాను పైన ఉంది, ఏలియా ఆత్మ అని మరి 2-3 సార్లు బైబిల్లో రాయబడుతుంది. అంత మాత్రమే కాదు, అలాగే యేసు ప్రభు వారు మరి ట్రాన్స్ఫిగరేషన్ కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా మరి అక్కడ కూడా మరి ఏలియా గారు మరి కనిపించినట్టుగా మనకి తెలుసు. మరి ఈయన ఆత్మ చావలేదా, మరి ఈయననే చావలేదా అనేది చూస్తే మనకి తెలుసు కదండి. ఈయన రథముల మీద కొనిపోయబడ్డాడు, అంటే తీసుకెళ్లిపోయబడ్డాడు. మరి ఆయన మరణించలేదని కూడా మనకి తెలుసు, ఆయన ఆత్మగానే ఉండిపోయాడని కూడా బైబిల్ కొన్ని సత్యాలు చెప్తుంది. సరే, మరి ఇంత గొప్ప దైవజనుడు మరి ఆయన చేసిన పనులు ఏంటి అనేది కొంచెం సేపు మనం ఈరోజు ధ్యానిద్దామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏం జరిగింది అనేది చూస్తే మరి 16వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 16వ అధ్యాయము 29 నుండి మరి చివరి వచనం వరకు అదే అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ ఆహాబు అనే ఒక రాజు ఉన్నాడండి. హల్లెలూయా. ఈ ఆహాబు అనే రాజు ఎవరు ఉన్నారు అని అంటే మరి ఆయన మరి ఇజ్రాయెల్ రాజుగా ఉన్నాడు. ఈ ఆహాబు అనే వ్యక్తి ఇజ్రాయెల్కి రాజుగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు అంటే మరి తన తండ్రి గారు చనిపోయిన తర్వాత తను రాజు అయ్యాడు. అంత మాత్రమే కాదు, తాను మరి బయలుదేవతలకి విగ్రహారాధనలకి మరి ఆయన మక్కువ చూపాడటండి. మరి దేవాది దేవుని కొలవలసిన ఆ రాజు, ఇజ్రాయెల్కి రాజు అయిన ఈ రాజు ఆయన చేస్తున్న తప్పిదం ఏంటంటే ఇదిగో దేవుని సన్నిధిలో నిలబడాల్సిన ఆ బిడ్డ దేవునికి అర్పించాల్సిన అర్పణలు మరి బయలుదేవతకి అర్పిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ కొండల మీదకి ఎక్కుతున్నాడు, అక్కడ విగ్రహాలని మరి ప్రతిష్ఠిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఒక అన్యురాలైన జెజబెల్ని మరి వివాహము చేసుకుని ఆమె ఏం చెప్తే అది చేస్తూ మరి దేవునికి మరి అసహ్యకరమైన జీవితం, దేవుని బిడ్డలకి మరి అవమానం తీసుకొచ్చే జీవితం మరి జీవిస్తూ మరి ఒక రాజు ఏ రీతిగా ఉంటే ఆ రాజ్యం కూడా అలాగనే ఉంటది. కాబట్టి మరి ఆ రాజును అనుసరిస్తూ ఇజ్రాయెల్స్ లో అందరూ కూడా మరి అలాగే బయలుదేవతకి అర్పించడం మొదలు పెట్టారండి. ఆ విషయాన్ని చూసినప్పుడు మరి అది ఏలియా మరి చూస్తున్నాడు. ఆ టైంలో ఆయన ప్రవక్తగా అక్కడ ఉన్నాడు కాబట్టి మరి ఏలియా ఇదంతా చూసి ఉన్నాడు. ఏలియాకి తట్టుకోలేకపోయాడు. ఏలియా బాధతో వేదనతో మరి కృంగిపోయాడో, మరి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తున్నాడో చూద్దామండి ఒక నిమిషం. మరి అదొక రీజన్ అయితే, అంటే ఆహాబు గారు చేసిన తప్పుదలు, అవునండి మరి ఇజ్రాయెల్ దేశం వాళ్ళు చేసిన పాపాల నిమిత్తము మరి ఈ రీతిగా కరగాల్సిన పరిస్థితి వచ్చింది, ఆ సందర్భం అనేది రావాల్సిన పరిస్థితి వచ్చిందని. అంత మాత్రమే కాదు, ఇంకొక కారణం కూడా ఉందండి. ఏం కారణం అంటే మనందరికీ తెలుసా కదండి, ఎరికో గోడల్ని మరి కూల్చడానికి దేవాది దేవుడు యెహోషువని వాడుకున్నాడు. ఎరికో గోడలు కూల్చబడాలని మనం కూడా ప్రతిరోజు మన జీవితంలో ఉన్న ఎరుక గోడలు అంటే ఆటంకాలు కూలిపోవాలని ప్రార్థన చేస్తున్నాము కదండి. మరి ఎంతో గొప్ప అద్భుతం, అది ఎంతో గొప్ప సూచన క్రియ, అంత బలం
బలమైన ఎరుకో గోడలు, ఎంతో ఎత్తైన ఎరుకో గోడలు వారు 7 మార్లు మరి తిరిగినప్పుడు ఏ రీతిగా కూలిపోయాయో మరి ఇజ్రాయేలీయులు అందరికీ తెలుసు. ఆ అద్భుతం గురించి వారు ధ్యానిస్తున్నారు. ఎర్ర సముద్రంలో దేవుడు చేసిన కార్యాల గురించి తెలుసు. మరి ఇవన్నీ తెలిసి ఇవన్నిటి గురించి ధ్యానించాల్సిన వీరు మరి ఇజ్రాయేలీయుల జనాంగము వీరేం చేస్తున్నారు తెలుసా? మరి బయలు దేవతకి మరి అర్పణలు చెల్లించడం మాత్రమే కాదు, అసలు యెహోవా దేవుని మర్చిపోవడం మాత్రమే కాదు, మరి వారి వీపుని దేవుని తట్టు తిప్పడం మాత్రమే కాదు, కానీ ఇదిగో ఎరుకో గోడలంట తిరిగి కట్టడానికి ప్రయత్నం చేశారంటండి. మరి ఒక వ్యక్తి మరి ఆయన పేరు ఏల్ అంటారంటండి. మరి ఆయన ఏం చేశాడంటే ఇది మళ్ళీ కట్టించాడటండి. హల్లెలూయా! ఎంత భయంకరమైన పరిస్థితి అనేది అంటే మరి అక్కడ యెహోషువ గారు ఒక మాట అంటారు తెలుసా అండి. మరి ఏది అంటే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో చూసినప్పుడు అక్కడ క్లియర్ గా ఆయన చెప్తాడు, ఆయన ప్రవచిస్తాడు. ఆయన చెప్తాడు ఏంటంటే ఎవరైనా సరే ఈ ఎరుకో గోడను తిరిగి కట్టాలని ప్రయత్నిస్తే వారికి శాపం వచ్చును గాక, వారి మొదటి సంతానం నాశనం అయిపోవును గాక అని కూడా ఆయన ప్రకటిస్తాడు, ఆయన చెప్పిస్తాడండి. మరి ఆయన ఆ మాటలు కూడా మరి ఇజ్రాయెల్ జనాలకి తెలుసండి. ఎందుకంటే వీరందరూ కూడా మరి ఆ ధర్మశాస్త్రాన్ని పాటించిన వారే కానీ వ్యతిరేకతతో మరి దేవుని నుండి దూరమై పాపం జీవితం జీవిస్తూ దేవుని చేతనే మరి మొత్తబడిన వారుగా వీరు ఉంటున్నారండి. అలాంటి మూర్ఖ జనుల మధ్యలో ఇదిగా ఏలియా ప్రవక్త మరి ఏ రీతిగా పుట్టి ఉన్నాడో, ఎక్కడి నుండి వచ్చి ఉన్నాడో మరి నాకు తెలియదు, కానీ మరి ఆయనైతే మరి జన్మించాడు ఇక్కడ, మరి అక్కడ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆయనకి రేషం వచ్చి వెంటనే ఏం చేశాడు తెలుసా అండి? ఆ ఇజ్రాయెల్ జనాంగం దగ్గరికి వెళ్ళాడు. చూద్దామా 17వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో చూసినప్పుడు అంతటా గిలాదు చూడండి, మరి అక్కడ క్లియర్ గా రాయబడుతున్న మాట ఏంటంటే మరి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కలుగును గాక. ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను మరి పడదని ప్రకటించను. చూడండి, ఈ సంవత్సరం అంతటిలో కూడా మంచైనను వర్షమైనను అంటే రాదు అని చెప్పేసి ప్రకటిస్తున్నాడంట. ఎలా ప్రకటిస్తున్నాడంటే దేవుని చేత నింపబడి. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో ఏలియా అహాబుతో ఎవరి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు తెలుసా అండి? కేవలం ఇజ్రాయెల్ మనుషుల మధ్యలో మాత్రమే నిలబడట్లేదు, కానీ అహాబు రాజు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, ఈ సంవత్సరం అంతటిలో ఒక్క చినుకు వర్షము కానీ ఇదిగో మంచు కానీ కురవకుండా నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఇక మీదట వర్షమే రాదు, మళ్ళీ ఎప్పుడు వస్తుంది తెలుసా అని కూడా ఎప్పుడు మరలా నేను పలికేంతవరకు నేను చెప్పేంతవరకు వర్షము రాదని చెప్పేసి అక్కడ క్లియర్ గా మరి గద్దించి మాట్లాడి రోషముతో మరి పలికి వెళ్ళిపోతున్నాడండి. అక్కడ మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేది చూస్తే ఆ 17వ అధ్యాయం అంతటిలో మరి క్లియర్ గా రాయబడింది. గొప్ప గొప్ప అద్భుతాలు సూచక క్రియలు చేశాడు. చూద్దాము, వాటి గురించి కూడా ధ్యానిద్దామండి. నేను అడిగాను, ప్రభా మరి ఇక్కడ మనం ప్రశ్న అడగొచ్చు, ప్రభా మరి ఈయన ఎందుకు రోషమాది మనం కూడా కలుగుతుంది కదండి, నేను కూడా ఒక హిందూ సాంప్రదాయం నుండి వచ్చిందని, మా ఇంట్లో మా పేరెంట్స్ ఇంకా కూడా మరి విగ్రహారాధనలో ఉన్నారు, వాళ్ళని చూస్తే నాకు కోపం రోషం వస్తుంది, మరి ఏం చెప్పాలో అర్థం కాదు. ఎన్నోసార్లు ప్రయత్నించాను దేవుని గురించి చెప్పడానికి, ఇంకా విననలనే జనముగానే ఇంకా మరి ఈ లోకపు దేవత చేత ముయ్యబడిన చెవులు ముయ్యబడిన మరి కళ్ళలు కరిగిన వారుగానే వారు ఇంకా ఉన్నారని వారి కోసం ప్రార్థన చేస్తాను. దయచేసి నా తరపున మిమ్మల్ని వేడుకుంటున్నాను, మరి మా కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను ఈరోజు. సరే అండి, మరి ఆ మాటకు వస్తే మరి నేను అంటున్నాను ఏంటంటే రోషం అనేది కలుగుతుంది కదండి. ఇదిగో మరి అంత గొప్ప దేవాది దేవుణ్ణి మరి సేవించాల్సిన ఈ జనాంగము మరి వారు ఏమి చేస్తున్నారంటే బయలుదేవతకు అర్పించడం మాత్రమే కాదు, ఇదిగో నాశనం చేయబడిన అంటే అంత గొప్ప అద్భుతానికి కారకుడైన దేవాది దేవుణ్ణి అవమానించే లాంటి కార్యం ఏంటంటే ఎరుకో గోడను తిరిగి కట్టడం. అది తట్టుకోలేకపోయాడు, అది భరించలేకపోయాడు. ఏలియాకి రోషం వచ్చింది, కోపం వచ్చింది. వెంటనే అహాబు రాజు దగ్గరికి వెళ్ళిపోయి చెప్తున్నాడు, వర్షం పడకున్నదు, వర్షమే పడదు, మీరు చూస్తారు, నాశనం చూస్తారని శపించి వచ్చేసాడండి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? దేవుని ఆత్మ ద్వారా చూడండి, దేవుని స్వరం వచ్చింది. 17వ వచనంలో మీరు ఒక్కొక్క మాట ధ్యానించినప్పుడు ఉంటది ఏంటంటే, ఇదిగో నువ్వు ఎక్కడ పలానా చోటుకి వెళ్ళు, ఆ పలానా చోటు ఎక్కడంటే కేరేతు వాగు దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్తాడు. వెంటనే ఏలియా లేసి అక్కడికి వెళ్ళిపోతాడండి. ఈయనైతే ఏం చేశాడు? దేవుని నామంలో దేవుని ప్రవక్తగా నిలబడ్డ ఈ వ్యక్తి, రోషం కలిగిన ఈ వ్యక్తి మరి ప్రవచించాడు. అక్కడ వర్షాలైతే ఆగిపోయాయి. కరువు అనేది ఆరంభించబడిందండి. అక్కడ ఏమీ లేదు, తాగడానికి నీళ్ళు లేదు, ఏమీ లేదు. కానీ దేవాది దేవుడు మాత్రం ఈ బిడ్డను మాత్రం ఎక్కడికి తీసుకెళ్తున్నాడు తెలుసా అండి? కెరూతు వాగు దగ్గరికి తీసుకెళ్తున్నాడు. అక్కడ ఏముంది అని చూస్తే మరి చక్కగా నీళ్లున్నాయి తాగడానికి. అంత మాత్రమే కాదు, ఏలియాకి కాకుల ద్వారా ఆహారం ఇచ్చినాడు అని చెప్పేసి మనం మాట్లాడతాం కదండి. మరి ఇదిగో ఒక కాకిని ఏర్పాటు చేసి మరి ఆ కాకి మరి ప్రతి దినము ఉదయం సాయంత్రము మరి ఆహారాన్ని తీసుకొస్తుందంట. అది కూడా మరి మాంసాన్ని తీసుకొచ్చి
తీసుకొచ్చి ఇస్తుంటుండగా ఆ మాంసాన్ని భోజనం చేస్తూ, హల్లెలూయా, జాగ్రత్తగా వినండి, ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ మాంసాన్ని భోజనం చేస్తూ ఆ కెరాతు వాగులోని నీటిని మరి త్రాగుతూ ఆయన జీవిస్తున్నాడు. అక్కడ ఎంతకాలం జీవించాడనేది చూస్తే కనీసం ఒక 2-3 నెలల పాటు అక్కడ మరి జీవించి ఉంటాడండి. ఎందుకంటే మరి భయంకరమైన ఎండలు వలన మరి మొత్తం ఎండిపోవడం వలన ఆ వాగు కూడా ఎండిపోవడం జరిగింది. కాబట్టి మరి ఆహారం అయితే కాకులు తీసుకొస్తాయి, కానీ మరి నీళ్ళైతే అక్కడ లేనందున మరి దేవాది దేవుడు మరలా తనకి ఆజ్ఞాపించాడు. ఏమని చెప్పాడు తెలుసా అండి? మరి ఏమని చెప్పాడు తెలుసా? ఇదిగో సారపతి విధవరాలకి నేను ఆజ్ఞాపించి ఉన్నాను, ఆమె నీకు మరి సమకూరుస్తుంది, ఏంటి ప్రొవైడ్ చేస్తుంది, నీకు ఆహారాన్ని ఇస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పేసి అక్కడ దేవాది దేవుడు మరలా ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతూ చూడండి, ఇక్కడ ఏలియాతో దేవుడు ఉన్నాడు, ఏలియాని దేవుడు నడిపిస్తున్నాడు. ఏలియా ప్రవక్త అనే వ్యక్తి మరి రోషంగా ప్రకటించి అక్కడ వారిని శపించి వచ్చిన ఈ వ్యక్తి దేవుని నామంలో దేవుడు ఏం చెప్తే అది చేసుకుంటూ ముందుకు సాగుతుండగా దీనికి ఎలాంటి లోటు లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. చూడండి, దైవ జనమా, ఇదిగో దేవుని జనాంగమా, మీరు దేవుడు చెప్పిన మాటని మరి కరెక్ట్ గా పలుకుతున్నారా? నేను శపించమని చెప్పట్లేదండి. ఇప్పుడు శపించడం అనేది పాత నిబంధనలోనే ఉంది, కానీ నూతన నిబంధనలో మనం శపించకూడదు. కానీ నువ్వు దీవిస్తున్నావా, ఆశీర్వదిస్తున్నావా, దేవుని స్వరాన్ని క్లియర్ గా వింటున్నావా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా, దేవుడు చెప్పినట్టుగా నువ్వు వెళ్తున్నావా అని చెప్పేసి ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనైతే ఏలియా ప్రవక్తని చక్కగా నడిపిస్తున్నాడు. ఇదిగో చక్కగా మరి కొన్ని నెలల పాటు మరి చక్కటి ఆహారాన్ని భోజనం చేశాడు, చక్కటి నీటి వాగులోకి వెళ్ళి తాగాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు వేరే చోటుకి వెళ్తున్నాడు. ఏ చోటుకి వెళ్తున్నాడు అనేది చూస్తే ఆయనకి తెలిసిన స్థలమా అంటే మనకి తెలియదు, కానీ మరి అక్కడికైతే వెళ్తున్నాడు. దేవుడు ఏమి చెప్తే అక్కడికి వెళ్తే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఆమె మరి చివరి ఆహారముతో ఉన్నది. తన కుమారుడికి మరి తను కూడా ఇద్దరు తిని మరి చనిపోవాల్సిన పరిస్థితిగా, చనిపోతాము ఇది లాస్ట్ ఆహారం అనుకుంటున్న వారి దగ్గరికి దేవాది దేవుడు పంపించాడు. వారు అన్యులై ఉండొచ్చా, మరి వారు దేవుని బిడ్డలై ఉండొచ్చా అనేది కూడా మనం ఆలోచన చేయడానికి అవసరం లేదు ఇక్కడ. కానీ మరి ఒకటి మాత్రం నిజము, వారిద్దరికి ఉన్నది మాత్రం అది లాస్ట్ మీల్ అండి, అదే చివరి ఆహారము. ఆ పూటకు మాత్రమే అది సరిపోనంతగానే ఉంది, సరిపోదండి అది. ఆయనను ఆ కొద్దిగానే తిని ఇక తర్వాత ఇంకా దేవుడు మమ్మల్ని ఎప్పుడైనా తీసుకుని ఈ కరువుకి మేము చచ్చిపోతాం అని చెప్పేసి అని అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఆ కరువుకి కారణం ఎవరు అంటే ఏలియానే అండి. మరి ఆ కరువుకు కారణమైన ఈ ఏలియా మరి వీరి దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ మరి ఏలియా వెళ్ళి ఏమంటాడంటే ఆమెను చూసి, అమ్మా నాకు ఒక చిన్న గ్లాస్ నీళ్ళు తీసుకురా అంటాడు. ఆ తర్వాత ఆమె సరే అని తీసుకురావడానికి మరి నా దగ్గర ఉన్నాయో లేవో అని ఒక అడుగు వెనకేసినప్పుడు మళ్ళా పిలిచి అంటున్నాడు, అమ్మా నాకు తినడానికి ఏమన్నా ఇస్తావా అంటే నా దగ్గర ఏమీ లేదని క్లియర్గా ఆమె చెప్తుంది. అప్పుడు దేవాది దేవుని నామంలో మరొక్క మాట పలుకుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? సరే నువ్వు అలాగనే చెయ్యి, నువ్వు వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నొచ్చి ఇదిగో కొంచెం ఆమె చెప్పిందండి. ఏమని చెప్తుంది అంటే ఇదిగో నాకు ఈ కొంచెం నూనె, కొంచెం పిండి మాత్రమే ఉంది, ఈ ఒక్క అప్పం వస్తుందేమో, అది కొద్దిగా తిని ఆ నూనెను వాడుకొని మేము చనిపోవాలనుకుంటున్నాము అని చెప్పినప్పుడు, సరే నువ్వేం చేస్తావంటే నువ్వు అలాగనే చెయ్యి, ఆ చిన్న అప్పమో చిన్నది వచ్చి నువ్వు చేసుకొని తినండి, కానీ దానికంటే ముందు మొట్టమొదటిది చిన్న అప్పము నాకు తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పాడండి. చెప్పి అక్కడితో ఆగిపోలేదండి, ఆయన ప్రవచిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నా దేవుని నామంలో, సజీవమైన దేవుని నామంలో నేను ప్రకటిస్తున్నాను ఏంటి అంటే ఇదిగో నీ ఇంట్లో ఉన్న, నీ బుడ్డిలో ఉన్న ఆ నూనె మరి ఎన్నటికీ ఎండిపోదు, అంత మాత్రమే కాదు నీ గిన్నెలో ఉన్న ఆ పిండి అయిపోదు అని చెప్పేసి పలుకుతాడండి. అంత మాత్రమే కాదు, ఆమె నిజంగానే ఆ మాట చొప్పున చేస్తుంది. ఆ రీతిగానే ఎంతవరకు తెలుసా? వర్షం పడేంత వరకు అని చెప్తాను. ఆ భూమి మీద తిరిగి వర్షం పడేంత వరకు, చూడండి నేను పలికేంత వరకు వర్షం పడకూడదు అని అక్కడ చెప్పొచ్చాడు. వర్షం పడేంత వరకు నీ గిన్నెలోని నూనె, ఇదిగో నీ బుడ్డిలోని నూనె, నీ గిన్నెలోని పిండి అయిపోదని చెప్పేసి ఇక్కడ ప్రకటిస్తున్నానండి. హల్లెలూయా. ప్రవచనాత్మకమైన మాటలు ఆయన పలుకుతుండగా దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు, తనకు తోడై ఉన్న దేవుడు ఆమెనని చెప్తుంటుండగా మరి ఆ రీతిగానే మరి ఉన్నాడండి అక్కడ. మరి ఆ రీతిగానే దీవించబడింది ఆ తల్లి, ఆ బిడ్డ. వారు చనిపోలేదు, కానీ వారికి సమృద్ధిగా, వారికి వారి కుటుంబానికి సరిపోయేంతగా మరి ఆహారం ప్రతి దినం వాళ్ళకి కలిగింది. అంత మాత్రమే కాదు, ఏలియా కూడా అక్కడే ఉన్నాడు. మరి ఇంచుమించు మరి నేను తప్పు కాకపోతే ఆల్మోస్ట్ 3 సంవత్సరాల పాటు ఆ రీతిగా అక్కడ ఉన్నట్టుగా తెలుసు. నేను అడిగాను, ప్రభా ఈ 3 సంవత్సరాలు హల్లెలూయా ఏమి చేశాడు ఏలియా అనేది చూస్తే నాకు అదే ప్రశ్న. ఏం చేశాడు ఏలియా? ఈ 3 సంవత్సరాలు ఏం చేశాడు? అక్కడ చూస్తే ఏం పని చేసినట్టుగా కూడా లేదు. టైంకి నీళ్ళు తాగుతున్నాడు, ఆ కాకులిచ్చే ఆహారాన్ని తినుకుంటూ రిలాక్స్ అయిపోయి ఉన్నాడా? మరి ఆ తర్వాత చూస్తే ఈమె చేసి పెడుతున్న వంటని మరి చక్కగా భుజిస్తూ ఆమె ఇచ్చిన పై గదిలో మరి చక్కగా ఉన్నాడా అన్నట్టుగా ఉందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. మరి మధ్యలో ఒక అద్భుతం కూడా జరుగుతుందండి. కేవలం ఇక్కడితో ఆగిపోలేదైన కార్యములు. మరి తర్వాత ఏమైతుంది తెలుసా అండి? మరి ఆ విధవరాలు ఈ యొక్క
కుమారుడు చనిపోతాడండి. చనిపోవడానికి వచ్చినప్పుడు వెంటనే ఆమె ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు రావడం వలనే ప్రవక్తవి కాబట్టి నీ వలన మరి నేను శపించబడ్డానేమో, మరి నా పాపములన్నీ బయటకు వచ్చినాయేమో, అందుకోసమే నీ ఎదుట నా పాపం నిలవలేక మరి నా కుమారుడు చనిపోయిన పరిస్థితి వచ్చిందయ్యా, ఎందుకోసం వచ్చాయవయ్యా, నన్ను చంపడానికా అని చెప్పేసి తను మరి ప్రార్థన అంటే తను అడుగుతుందండి. బాధపడతా ఉన్నప్పుడు, అయ్యా నువ్వు చెప్తేనే కదా నేను ఈ తల్లి దగ్గరికి వచ్చాను. వారు అప్పుడే నిజం చెప్పాలంటే వారు కొన్ని సంవత్సరాల కింద, కొన్ని నెలల కిందనే ఆ బిడ్డ తల్లి చనిపోవాల్సిందే, ఈయన వల్లనే బతికున్నారన్న సత్యాన్ని కూడా మర్చిపోయి నువ్వు నా బిడ్డను నన్ను చంపడానికి వచ్చావా అని చెప్తుంది. పాపం తెలియకండి, మరి తెలియక చెప్తుంది. కానీ ఏలియా ప్రవక్త, నేనే కదా నీకు ఆహారం ఇస్తాను, నా మూలంగానే నువ్వు బతుకుతున్నావు అని చెప్పేసి అక్కడ గద్దించలేదు, ఆయన ఏమనట్లేదు. కానీ వెంటనే ఏలియా ప్రవక్త దేవుని వైపు చూశాడు. ఈ చనిపోయిన బిడ్డను పైన గదికి తీసుకెళ్లిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మీద సాగిలపడి చేస్తున్న ప్రార్థన ఏంటి అంటే, అయ్యా ఈయనని లేవనెత్తు, ఎందుకంటే నా మూలంగా ఈ బిడ్డ మరి నాకు సహాయం చేసిన ఈ బిడ్డకి మరి అలా ఒంటరిది అయిపోవడానికి వీలేదు, ఈ బిడ్డను కోల్పోవడానికి వీలేదని ఆయన ఏడ్చినప్పుడు దేవాది దేవుడు మరి చక్కగా ఆ బిడ్డని జీవింపచేశాడండి. హాలెలూయా, ఎంత గొప్ప అద్భుతం చేశాడంటే నిజమే అండి. ఇంకా ఏ అద్భుతాలు సూచక క్రియలు ఏ కార్యము చేసినట్టుగా అక్కడ లేదు. కానీ ఏలే మాత్రం కేవలం ఇక్కడ విధవరాలు కోసమే నిలబడ్డట్టుగా ఆ కొన్ని నెలలు సంవత్సరాలు మరి ఆ బిడ్డ మరి తనతో పాటుగా ఉండడం, ఆ కుటుంబంలోనే ఉండడం, మరి ఆహారం తినడం, అంత మాత్రమే కాదు చనిపోయిన బిడ్డను లేపడం అనే గొప్ప అద్భుతం చేశాడు. ఈ సమయంలో ఏం జరుగుతుందనేది చూస్తే కేవలం ఒక కార్యము చేస్తున్నాడు, ఒకే ఒక పని చేస్తున్నాడు ఏలియా ప్రవక్త. ఏం చేస్తున్నాడు తెలుసా? ఈజ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వెయిట్ చేస్తున్నాడంటే మరి కరువు కాలాన్ని పొడగొట్టే బాధ్యత మరి తిన మీదనే ఉన్నది. అంటే తిన నోటిలో ఎంత శక్తి ఉంది, తినకి ఎంత అద్భుతాలు చేసే వరాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈయన గొప్ప ప్రవక్త, మరి దేవునికి ప్రవక్తగా ఉన్నాడు. ఈయన పలుకుతేనే, ఈయన ఆజ్ఞాపిస్తేనే ఇప్పుడు వర్షం వస్తుంది కదండి. మరి ఆ ఆజ్ఞాపించడం అనేది, నేను వెళ్ళి వర్షాన్ని ఆజ్ఞాపిస్తా మరి వస్తుంది అని అనుకోవట్లేదు. కావాలంటే పరిగెత్తొచ్చు, వెళ్ళొచ్చు. కానీ మరి ఆయన ఈ ఇజ్రాయెలైట్స్ చేసిన పాపాలకి మరి తప్పులకి మరి శిక్ష భరించాలి కాబట్టి, శిక్ష వాళ్ళు మోపుకోవాలి అంటే భరించాలి కాబట్టి, వాళ్ళు తప్పిదము తెలుసుకోవాలి, వారికి మారు మనసు కావాలి కాబట్టి ఒకవైపు వెయిట్ చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని ఆజ్ఞ కోసం కూడా ఎదురు చూస్తున్నాడు. దేవుడు చెప్తేనే ఈయన పలుకుతాడండి వర్షం రావాలి అని చెప్పేసి. అలా వెయిట్ చేస్తున్న సమయంలో ఇంకొక పెద్ద అద్భుతమే ఈ అగ్ని కుమ్మరించబడడం అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒకానొక దినమున మరి దేవాది దేవుడు ప్రేరేపించినప్పుడు మరి వెంటనే మళ్ళా అహాబును కలవడానికి వెళ్తానని వెళ్ళి చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీ ఇంట్లో నీ దగ్గరికి వచ్చి భోజనం చేస్తున్న ఆ 450 మంది బయలు ప్రవక్తలని, అలాగే అషయా ప్రవక్తలని అందరినీ కూడా నువ్వు తీసుకురా, నేను వారితో మాట్లాడాలి అని ఛాలెంజ్ కడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఇజ్రాయెలైట్ జనాంగం అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఛాలెంజ్ విసిరిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇంకా ఎంత కాలం, ఇదిగో ఈ కరువులతో మీరు చనిపోతున్నారే, మీకు అర్థం కావట్లేదా, అసలు మీరు ఏం చేస్తున్నారో మీరు అర్థం కావట్లేదా అని తిడుతూ గద్దిస్తూ ఏమంటున్నాడు తెలుసా? ఇప్పటికైనా మరి ఎవరు నిజమైన దేవుడో అతన్ని ఆరాధించడానికి మీరు ప్రయత్నించండి. ఇప్పటికైనా తెలుసుకోండి, యెహోవా దేవుడైతే యెహోవాని ఆరాధించండి, మరి బయలు దేవుడైతే బయలుకి ఆరాధించుకొని మీ జీవితాన్ని మరి మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి అంటూ అక్కడ ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. అక్కడ ఉన్న ప్రవక్తలందరినీ పిలిచాడు. ఏ ప్రవక్తలను పిలిచినాడంటే మరి బయలు ప్రవక్తలను పిలిచినప్పుడు వారందరూ వచ్చి నిలబడినప్పుడు, ఇదిగో మీ దేవుడైతే మరి కానీ, మా దేవుడైతే కానీ, కాకపోతే ఏం చేస్తామంటే 2 ఆల్టర్లని కడదామని చెప్తాడు. 2 ఆల్టర్లు మీరు మీ దేవుడికి అర్పించండి, నేను నా దేవుడికి అర్పిస్తాను. ఈ అర్పణ ఎలా జరగాలి అని చూస్తే పైనుండి ఆ దేవులు అనే వాళ్ళే మరి అగ్నిని కుమ్మరించాలి, మనం అగ్ని పెట్టడానికి వీల్లేదని చెప్పేసి సవాలు విసిరినప్పుడు అక్కడ ఉన్న జనాంగం అంతా కూడుకున్నారండి. అక్కడ రాజులు ఉన్నారు, మరి ప్రవక్తలు ఉన్నారు, మన అన్య జనులు ఉన్నారు, మరి ఇజ్రాయెలైట్స్ ఉన్నారు, ఇదిగో ఏలియా ఉన్నాడు, దేవాది దేవుడు కూడా వెంచున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయం నుండి సాయంత్రం వరకు పైలు ప్రవక్తలందరూ కూడా మరి అక్కడ అర్పించారండి. అర్పించడానికి మరి అక్కడ వాళ్ళ బలిపీఠాన్ని సిద్ధపరచుకున్నారు, దాని మీద కర్రల్ని పేర్చారు. ఆ తర్వాత మరి పశువును కూడా, ఆ దున్నపోతు పశువును కూడా మరి వాళ్ళు తీసుకొచ్చారండి. మరి పెట్టినప్పుడు మరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏంటంటే ఒప్పందం ఏంటంటే అగ్ని పెట్టకూడదు, కానీ పైనుండి అగ్ని వచ్చి అర్పణ అనేది చెల్లించబడాలి, అప్పుడే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుందాము అని చెప్పేసి అనే సవాల్ ఉంది. కాబట్టి వారు పొద్దు నుండి సాయంత్రం వరకు మరి ఆ దేవుని వైపు అరుస్తున్నారు, వారి దేవుడి వైపు అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. ఏ స్వరము రావట్లే, ఏ జవాబు రావట్లే.
అట్లా మధ్యాహ్నం అయిపోతుంది, సాయంత్రం అయిపోతుంది, ఇక్కడ ఏలియా గారు చేస్తున్నాడండి, వెక్కిరిస్తున్నాడు. ఏంటి మీ దేవుడు నిద్రపోతున్నాడా, మీ దేవుడు మాట్లాడట్లేదా, దేవుడికి లేపండి అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఎందుకంటే తనలో ఉన్న రోషం, ఎందుకంటే ఆయనకున్న సత్యం తెలుసు కదండి, మిగతా వాళ్ళంతా దేవుళ్ళు కాదని. మరి చివరిగా సాయంత్రం వరకు మరి వాళ్ళు కత్తులతో కోసుకుంటున్నారు, రక్తార్పణ చేస్తున్నారు, అయినా సరే అగ్ని అనేది తిరిగి రావట్లేదు. ఇంకా అలసిపోయారండి వారు. అప్పుడు ఏలియా మరొక్కసారి ఇటు రండి నా వైపు అని చెప్పేసి తను సిద్ధపరిచిన అర్పణ దగ్గరికి వచ్చాడు. ఆ అర్పణ ఏం చేశాడు తెలుసా అండి, చాలా వింతగా చేస్తున్నాడు. తను అర్పించాల్సిన అర్పణ సమయంలో ముందు 12 రాళ్ళని గుర్తుగా, అంటే దేనికి గుర్తుగా అంటే ఆ 12 ఇజ్రాయెలైట్స్ గుర్తుగా. అక్కడ ఎవరున్నారండి, ఇజ్రాయెలైట్స్ ఉన్నారు. ఆ 12 మరి గోత్రాల వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ జనమే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ సాదృశ్యమైన ఒక్కొక్క రాయిని 12 రాయిని పేర్చి దాని మీద కర్రల్ని పెట్టి దాని మీద ఈ పశువుని పెట్టేసి మరి ఏమంటున్నాడు తెలుసా, ఇంకొక మాట చెప్తున్నాడు. ఏంటి అంటే అసలు మీరు చుట్టూ కూడా ఏం చేయమంటున్నా అంటే ఆ అర్పణ అంటే ఆ బలిపీఠం చుట్టూ ట్రెంచ్ ని మరి తయారు చేయమంటున్నాడు. అది దాన్ని ఏమంటారు అని అంటే కందకము అంటారటండి. అంటే ఒక లోయ లాంటిది, మరి చుట్టూ లోయ లాంటిది తవ్వి, అంటే ఆల్మోస్ట్ కొన్ని అడుగుల లోతు అది తవ్వి దాని నిండా కూడా నీళ్లు నింపమని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చేశాడు. ప్రార్థన డైరెక్ట్ చేసి ఇంకా కుమ్మరించమని అడగట్లేదు, కానీ మరి 12 బాణీలటండి, హల్లెలూయా, అంటే ఆల్మోస్ట్ 12 డ్రమ్ముల నీళ్లు మరి వాటి మీద పొయ్యమని చెప్పేశాడు. మరి పొయ్యమని చెప్పి ఏం చేశాడు తెలుసా అండి, మొత్తం నీళ్ళమయం చేసేసుకున్నాడు. మొత్తం చుట్టూ నీళ్లే, పైన నీళ్లే, అంతటా నీళ్లే, పశువైతే ఉంది. అప్పుడు ప్రార్థిస్తున్నాడండి, హల్లెలూయా. అప్పుడు ఏలియా ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు తెలుసా అండి, ఒక్కసారి వచనాన్ని చూస్తే మరి ఎలా ఉంటదంటే, అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడారంట. హల్లెలూయా. మరి ఎలాంటి ప్రార్థన అయినా చేశాడు, ఏమి జరిగింది, మరి వీరు ఎలా సాగిలపడ్డారని చూసినప్పుడు 36, 37, 38 వచనాలను చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని వైపు చూసి ఆయన ఏమంటున్నాడు తెలుసా, దేవాది దేవా, ఇదిగో నువ్వు దేవుడవని మీరందరూ తెలుసుకునేలాగా, వీరందరూ మారు మనసు పొందుకొని నీ వైపు తిప్పులాగన నీ అగ్ని వచ్చి ఈ అర్పణని స్వీకరించును గాక అని ప్రార్థన చేస్తూ, అంత మాత్రమే కాదు, ఇదిగో నువ్వు చెప్తేనే, చూడండి ఎంత నమ్మకత్వం కలిగిన వ్యక్తి అంటే నేను కూడా ఒక్కొక్కసారి రోషంగా ఎలాగైనా దేవా నిరూపించు దేవా నేను నీ బిడ్డనని చెప్పేసి అంటారు. అవును, మనం చేయాలండి ఆ పాట. ఎందుకంటే మనం ఆయన బిడ్డలు, మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, ఒకరికి నిరూపించాల్సిన అవసరం లేదు. కానీ దేవుని మహిమ కొరకు, ఇదిగో మనం దేవుని మహిమ పరచాలి అంటే, మన ద్వారా క్రీస్తు అనేవాడు కనిపించాలి అంటే ఖచ్చితంగా మనము సాదృశ్యంగా ఉండాలి, సాక్షులుగా ఉండాలి కదండి. మరి అక్కడ దేవుడు అక్కడ ఏలియా చెప్తున్నాడు ఏంటి, వీళ్ళందరికీ చెప్పు ప్రభా, నిరూపించుకొని ఆయన ఏమని అంటే, నువ్వు పలికమంటేనే, నువ్వు చెప్పమంటేనే ఇవన్నీ నేను చేస్తున్నానని చెప్పేసి వీరు కళ్ళు తెరవబడును గాక అని చెప్పేసి అక్కడ ప్రార్థన చేయంగానే పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ ఎంత అద్భుతమైన రీతిగా అర్పణని మరి అర్పణ స్వీకరించాడు అంటే, అసలు అక్కడ ఉన్న నీటితో సహా నీరు కూడా ఆవిరైపోయిందండి. అక్కడ పెట్టిన ఆ పశువేమి, ఆ కర్రలేమి, అంటే ఆ తర్వాత మరి ఆ 12 రాళ్ళు, ఆ చుట్టూన్న మట్టి అంతా కూడా మరి నీళ్లతో సహా మొత్తం ఆవిరైపోయి మొత్తం కూడా మరి దహించి వేయబడింది. ఏమీ కూడా లేనట్టుగా మొత్తము ఆయన మరి శ్వాసన పరిమళంగా మరి స్వీకరించినట్టుగా మరి బైబిల్ రికార్డ్ చేయబడింది. అప్పుడు మరి అండి ఇదిగో 39, 30, 40 వచనాల్లో చూసినప్పుడు క్లియర్ గా అప్పుడు అక్కడున్న జనాంగం అంతా కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని సాగిలపడి మరి మరొక్కసారి మరి దేవుని వైపు తిరిగారటండి. చూడండి, వారు చేసిన పాపమే, వారు చేసిన తప్పిదమే, ఎన్నో అద్భుతాలు చూసి, క్రియలు చూసి, దేవుడు చేసిన అద్భుతాలు అనుభవించి దేవుని నామంలో మరి వాళ్ళు నిలబడాల్సిన వారు, సాక్షులుగా ఉండాల్సిన వారు మరి దేవుణ్ణి విసర్జించినప్పుడు వారి జీవితంలో మరి శాపం అనేది మరి కటిక మరి భయంకరమైన మరి అక్కడ కరువు అనేది వచ్చింది. మరి దానికి కారకుడైన ఏలియా ద్వారానే మరలా మరి ఇక్కడ అద్భుతం అనేది జరిగింది. నిజం చెప్పాలంటే మనం అనుకున్నట్టుగా ఇంకా వర్షం పడలేదండి. మరి ముగింపుకు వస్తున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దీని తర్వాత మరి ఆ మనుషులందరికీ పిలిచి చెప్తున్నాడు, ఇదిగో ఆ 450 మంది ఆ బయలు ప్రవక్తలందరినీ మరి నాశనం చేయండి అన్నప్పుడు మరి ఆ జనాంగం అంతా వెళ్ళి వారిని నాశనం చేస్తారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఇప్పుడు ఏలియా ప్రవక్త మరలా ఇదిగో వర్షం పడబోతుంది, ఇంకా నువ్వు ఇక్కడికి వెళ్ళి భోజనం చేయిపో అని చెప్పేసి ఆహాబుతో మరలా చెప్తాడు. ఎందుకంటే ఆయన రాజు కదండి, ఆయనకి ఇవ్వాల్సిన విలువ ఈయన ఇవ్వాలి కాబట్టి మరి ఆయన నువ్వు వెళ్ళితే భోజనం చేయిపో, ఇంకా వర్షం వస్తుందని చెప్పంగానే మరి తిని వెళ్ళి మరలా ఒక కొండ మీదకి ఎక్కుతున్నాడు. మరి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తూ మరి ఒక దాసుని పంపిస్తున్నాడు. ఏమని పంపిస్తున్నాడు, మరి అక్కడ సముద్రం తీరాన మరి ఏం జరుగుతుందో, మరి అక్కడ మేఘాలు వస్తున్నాయి, వర్షం వస్తుందా అన్నప్పుడు 7 సార్లు
అంటే మొదటి 6 సార్లు పంపించినప్పుడు కూడా అక్కడ ఏ వర్షపు ఆనవాలు లేదు. కానీ 7వసారి పంపించినప్పుడు మరి ఒక అరిచేతి మట్టుకు మేఘంలాగా వస్తుందన్నాడండి. మరి తర్వాత మరి ఆయన హాబు కంటే కూడా ఫాస్ట్గా మరి ఆయన పరిగెత్తుకుంటూ తను రావాల్సిన చోటికి వచ్చేస్తాడండి. ఇజ్రాయేల్ చోటికి వచ్చేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో గొప్ప కార్యములు చూడండి. వర్షం కూడా పడింది. దేవాది దేవుడే నిజమైన దేవుడు అని నిరూపించబడ్డానికి ఏలియా గారిని దేవుడు వాడుకున్నాడు. ఆ తర్వాత బయలు భక్తులందరినీ కూడా దేవుడు నాశనం చేశాడండి. అంత మాత్రమే కాదు, మరి గొప్ప కార్యంలో మరి ఆ విధవరాలి స్త్రీ ఈ యొక్క బిడ్డ మరణించిన బిడ్డ లేవబడడం అనేది ఏలియా ప్రవక్త ద్వారా జరిగింది. మరి ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏంటంటే ఏలియా గారు కొద్ది దినాల పాటు దేవుడు ఏం చెప్పమంటే అది చేసి మరి అక్కడ పలికి ప్రవచించి వచ్చేసి ఆల్మోస్ట్ ఇంచుమించు 3 సంవత్సరాల పాటు ఆ కరువు కాలంలో యేసుప్రభు అంటే తండ్రి దేవుడు ఏమి చెప్తే అదే చేశాడండి. వెయిట్ చేశాడు, ఎదురు చూశాడు. ఆ చిన్న చిన్న కార్యాలు కావచ్చు, అసలు అంతా కూడా ఖాళీగా కూర్చొని తిన్నట్టుగానే ఉండొచ్చు, కానీ ఆయన చేస్తున్న పనంతా ఎదురు చూస్తున్నాడు, సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ కాలం వచ్చిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మరలా జెజబెల్తో మరి పోరాటం. ఇక్కడ అహాబు వెళ్ళి తన భార్య అయిన జెజబెల్తో చెప్పాడు, ఏమని చెప్పాడు, ఇదిగో ఇవన్నీ చేశాడు, ఇలా అందరినీ చంపేశాడు, ఇలా అగ్నిని కుమ్మరించాడు అన్నప్పుడు ఆమె సవాల్ విసురుతుంది. నేను ఇతన్ని చంపేస్తానని బెదిరించినప్పుడు మరి ఏలియా ఏం చేస్తాడు, పారిపోతాడటండి. ఎక్కడికి పారిపోతాడు తెలుసా? అందరూ అంటారు పిరికివాడై పారిపోతాడని. నేను అనుకోవట్లేదండి, ఏలియా పిరికివాడిగా పారిపోలేదు. కానీ ఒక స్త్రీ చేతులు చావాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చంపితే నీ చేతిలో నేను చస్తాను, కానీ ఆమె ఎందుకంటే ఆమె ఒక రాణి అయి ఉన్నది కాబట్టి, ఆమె రాణికి అధికారం ఉన్నది కాబట్టి, మరి ఆ రాజకీయత్వం కింద ఉన్న ఈ ప్రవక్త నిజంగా చెప్పాలి అంటే మరి చనిపోవాల్సిన ఆ ఆజ్ఞ వస్తే ఖచ్చితంగా చంపేయాల్సిన ఆజ్ఞ వస్తే చచ్చిపోవాల్సింది. కాబట్టి మరి ప్రవక్తనే కావచ్చు, ఆయన ఇంకేమైనా చేయొచ్చు, కానీ రాజా ఆజ్ఞకి మరి విరుద్ధంగా చేయలేడు. కాబట్టి ఆమె చేతిలో చచ్చడం కంటే నేను నీ చేతిలో చావాలని చెప్పేసి పారిపోయాడు ఏలియా. కానీ పిచ్చోడిలాగా పారిపోలేదని నేను నమ్ముతున్నాను. అవును, ఆ టైంలో మరి పారిపోయాడు, నిజమే, బాధేసింది, కృంగిపోయాడు. అప్పుడే దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. ఆయనను దేవాది దేవుడైతే విడిచిపెట్టలేదు కదండి, తన్ని నడిపిస్తున్నాడు. ఒక దూత ద్వారా మరలా ఆహారం. చూడండి, ఏలియాకి ఆహారం ఎప్పుడు మిస్ కాలేదు, ఎప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్లు చేసినట్టుగా లేదు. ఆయనను పరలోకం నుండి అగ్ని కుమ్మరించాడండి ఏలియా ప్రవక్త. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత నీ వల్ల ఇంకా చాలా పని ఉందని చెప్తూ అటు ఏలీషాని, ఆ తర్వాత జెహూని ఇజ్రాయెల్కి రాజుగా, మరి ఇంకొక రాజుని రాజుగా, మరి ఆ రీతిగా మరి ఎన్నో పనులు నువ్వు చేయవలసి ఉందని అభిషేకించమని వారి గురించి మాట్లాడి ఆ తర్వాత ఎన్నో కార్యాలు చేశాడండి మరి ఏలియా ప్రవక్త. ఈ రీతిగా ఏలియా ప్రవక్త గురించి మనం ధ్యానించినప్పుడు మరి ఏమి నేర్చుకున్నాము అంటే దేవుని కోసము, దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినప్పుడే మనం చేయడం నేర్చుకోవాలి. అంత మాత్రమే కాదు, ఏలియాకు కలిగిన రోషము మనకు కూడా ఉండాలండి. ఈ భారతదేశంలో ఏలియా లాంటి ప్రవక్తలు ఇప్పుడు మనకి కావాలండి. మనం లేవనెత్తబడాలా, అలాంటి అభిషేకము కావాలా, అలాంటి అద్భుతాలు కావాలా, అలాంటి సూచక క్రియలు కావాలా. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవాది దేవుని నామంలో మరి నేను ప్రకటిస్తానంటే ఈ రోజు ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డలో అంతరంగంలో రోషము పుట్టును గాక. మీరు ఏలియా ప్రవక్తల్లాగా నిలబడదురు గాక. ఇదిగో మీరు పలుకుతుండగా ప్రవచనాలు పలుకుతుండగా జరుగును గాక. ఇదిగో మరి ఆనాడు అవును ప్రార్థించుచుండగా ఎన్ని అద్భుతాలు జరిగాయో, ఎన్ని విగ్రహాలు కూలిపోయాయో, ఆ రీతిగా మన జీవితంలో మన దేశంలో కూడా ఉన్న విగ్రహాలన్నీ, ఆ విగ్రహ ఆరాధన దురాత్మ పారిపోను గాక. జెజబెల్ స్పిరిట్ అంటే ఏ స్పిరిటో కాదండి, అది కేవలం విగ్రహ ఆరాధన అనే భయంకరమైన స్పిరిట్. ఇదిగో నేనే గొప్ప, మా దేశం మానే అని చెప్పేసి అనుకుంటున్న పనికి రాని దురాత్మ అండి. ఆ దురాత్మ నుండి ఈ దేశాన్ని విడిపించే బాధ్యత మనకి దేవుడిచ్చున్నాడు. కానీ కాబట్టి మనం ప్రార్థనతో మరి ఈరోజు ముగించుకుంటుండగా ఆత్మని మనం పొందుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, ఏలియాకి ఇచ్చిన అదే అభిషేకాన్ని, ఏలియాకి ఇచ్చిన ప్రభా అదే రోషాన్ని మాకు దయచేసి ఈ భారతదేశాన్ని నీ సొంతం చేయడానికి నాయన ప్రభానాతని వీరుల వలె మేము నిలబడే భాగ్యాన్ని మాకు దయచేయమని, నీ చేతిలోనే హతమవటం ఎంతో గొప్ప ధన్యత. కాబట్టి అలాంటి ధన్యత నీ వలన కలుగులాగా మాకు సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనంలో ఈ ప్రార్థన తయారు వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.